సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో సహజంగానే సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని 17 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తుందా లేక ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలకు ఏమైనా సీట్లు కేటాయించాల్సి వస్తుందా అన్న దానిపైన కొంతమేరకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మంత్రి దామోదర్ రాజ నరసింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డిలు సీడబ్ల్యూసీ భేటీల్లో పాల్గొననున్నారు.